సమరం మగువా ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత గాథ నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆమె పార్లమెంట్ సభ్యురాలిగా ఏమేం చేశారో తెలుసుకుందాం. దుర్గాబాయి గారు పార్లమెంట్లో ఒకసారి బడ్జెట్ను విమర్శిస్తూ ఇది మరీ ధనవంతుల బడ్జెట్లా లేదా అంటూ ప్రశ్నించారు. దాంతో అప్పటి ఆర్థిక మంత్రి మత్తాయి గారు మీకు ఎందుకంత రోడ్డు మీద మనిషిపై మక్కువ అంటూ కాస్త హేళన ధ్వనించేలా మాట్లాడారట. దాంతో పార్లమెంటు గగ్గోలై మత్తాయి గారు దుర్గాబాయి గారిని క్షమాపణ చెప్పాలి అంటూ అరవడం ప్రారంభించారట. దీనికి దుర్గాబాయి గారు ఆయన నాకెందుకు క్షమాపణ చెప్పడం, ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు, నేను సామాన్యుని గురించి కదా మాట్లాడింది, దాన్ని ఆయన రోడ్డు మీద మనిషి అన్నారు, దాంట్లో తప్పేం లేదు అన్నారట. తరువాత సర్దార్ పటేల్ వెనక బెంచి నుంచి వచ్చి దుర్గాబాయి గారిని సమీపించి నువ్వు చాలా ఉదాత్త స్వభావం కల స్త్రీవి, నిన్ను అభినందించకుండా ఉండలేను అన్నారట. ఇటువంటి సంఘటనల వల్ల దుర్గాబాయి గారిది సూటిగా మాట్లాడే మనస్తత్వం తప్ప ప్రతి చిన్న విషయాన్ని వక్రీకరించే దృక్పథం లేదని స్పష్టమవుతుంది. దుర్గాబాయి గారు సామాన్యమైన అలవాట్లు కలిగి ఉండేవారు. ఆమెకు అత్యాధునిక నాగరికత పోకడలు అర్థం కావు. తరచూ సర్దార్ పటేల్ గారు ఆమెను భోజనానికి ఆహ్వానించేవారు. ఆమె ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేవారు. అయితే ఒకసారి తప్పించుకోలేక వెళ్ళారు. నాకీ బల్ల దగ్గర మర్యాదలు తెలియవు అంటూ చిన్నగా మాట్లాడడం ప్రారంభించారు. తరువాత ధైర్యంగా పటేల్ గారిని మణిబెన్ని ఆంధ్ర మహిళా సభకు వచ్చి చూడమని ఆహ్వానించారు. దుర్గాబాయి గారికి పటేల్ గారి దగ్గర చనువు ఉందని తెలిసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకసారి సర్దార్ పటేల్కి చెప్పి లైబ్రరీకి 50,000 చాలవు, 1,00,000 కావాలని చెప్పకూడదా అని అన్నారట. దుర్గాబాయి గారు తమ సొంతానికి కాకుండా ఎవరికి ఏది కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా అడిగేసేవారు. ఆమె ఈ విషయం పటేల్ గారిని అడిగారు. సర్ తేజ్ బహదూర్ సప్రూ గారి గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ సుప్రీంకోర్టు గ్రంథాలయానికి తరలేలా చేశారు. ఇలాగే ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీకి భవనం కూడా సంపాదించి పెట్టారు దుర్గాబాయి గారు. నెహ్రూకి ఎప్పుడూ దేశ చింతనే. పార్లమెంట్లో సహకరించడానికి, తగిన సమయంలో సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీ ఉండవలసిన అవసరాన్ని ఆయన గుర్తించారు. ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి స్వయం ప్రతిపత్తినిచ్చి ఆర్థికపరమైన అనేక విషయాలను గుర్తించి పార్లమెంటుకు సూచించే బాధ్యతను అప్పగించారు. మత్తాయి ఆర్థిక మంత్రికి ఈ విషయంలో అంత కుతూహలం లేదు. నెహ్రూ మత్తాయిల మధ్య అభిప్రాయ భేదం రావడంతో మత్తాయి కేబినెట్ నుంచి తొలగిపోయారు. వారి స్థానే సిడి దేశ్ముఖ్ గారు ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడు దేశ్ముఖ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. నెహ్రూ గారి దృక్పథం పూర్తిగా అవగాహన చేసుకున్న దేశ్ముఖ్ ప్లానింగ్ కమిషన్ సూచనను పూర్తిగా ఆమోదించడమే కాదు, ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు తరువాత అందులో సభ్యత్వం కూడా తీసుకున్నారు. దీంతో దుర్గాబాయి గారి జీవితం కూడా కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటిదాకా తన గురించి ఓ వ్యక్తిగా ఎప్పుడూ ఆలోచించుకోలేదు దుర్గాబాయి గారు. ఆమె దృష్టి ఎప్పుడూ ఆంధ్ర మహిళా సభకు ఇంకా ఏం చేయాలి, విస్తరిస్తున్న దాన్ని ఇంకా ఎలా ఆర్థికంగా బలపరచాలి అనే ఆలోచనలే, ఆ ఊహలే ఆమెలో నిండి ఉండేవి. ఈరోజు మనం దుర్గాబాయి గారు పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.